పార్ట్ 1లో జరిగిన స్టోరీ. చంద్రగిరి అనే పల్లెటూరులో రామకృష్ణ, ముకుంద అనే భార్యాభర్తలు ఉంటారు. తన తల్లిదండ్రులు చనిపోయారని బాధపడుతున్న రామకృష్ణకు త్వరలో తమకు పిల్లలు పుట్టబోతున్నారని శుభవార్త చెప్తుంది ముకుంద. కొద్ది రోజుల తర్వాత రామకృష్ణ పని మీద వేరే ఊరికి వెళ్లిపోతాడు. ముకుంద పొలం దగ్గరికి వెళ్లటంతో భారీ వర్షం పడుతూ ఉండగా ఆ రోజంతా అక్కడికి దగ్గరలో ఉన్న తన స్నేహితురాలింట్లో ఉండిపోతుంది ముకుంద. కానీ ఆ రోజు ముకుంద వాళ్ళింటికి ఒక దొంగ వచ్చి తలుపులు తీసి వేయకుండా వెళ్లిపోతాడు. తెల్లవారిసరికి పుట్టిన పిల్లలిద్దరూ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మెల్లగా నడుచుకుంటూ ఊరు బయటకొస్తారు. వాళ్ళని అక్కడ చూసిన ఒక నక్క పిల్లలిద్దరికి వాళ్ళ తల్లిని చూపిస్తాను రమ్మని చెప్పి అడవిలోకి తీసుకువెళ్లిపోతుంది. తెల్లవారిన తర్వాత ఇంటికి వచ్చిన ముకుంద గుడ్లు పగిలిపోయి ఉండటం, ఇంట్లో పిల్లలు లేకపోవడంతో చాలా భయపడిపోతుంది. ఇంతలో రామకృష్ణ కూడా రావడంతో వాళ్ళిద్దరూ పిల్లలు ఏమైపోయారని ఏడుస్తూ ఉంటారు. కోడి పిల్లల్ని అడవిలోకి తీసుకొచ్చిన నక్క వాళ్ళిద్దరూ ఆకలితో ఏడుస్తూ ఉండటంతో కంగారు పడుతుంది. ఇంతలో దగ్గరలో సింహం వస్తున్న అలికిడి వినపడటంతో నక్క కోడి పిల్లల్ని చెట్టుచాటును దాచేసి వాళ్ళమ్మని తీసుకొస్తానని చెప్పి అక్కడి నుండి పారిపోతుంది. కాసేపటి తర్వాత ఒక గద్ద వచ్చి చెట్టు కింద వాలుతుంది. ఇక తరువాత ఏం జరుగుతుందో చూడండి. చెట్టు కిందకు వచ్చి నిలబడ్డ గద్ద అక్కడికి దగ్గరలో ఏవో పక్షి పిల్లలున్నాయని వాసన పసిగడుతుంది. అవును, ఈ దగ్గరలో ఏవో పక్షి పిల్లలున్నాయని నాకు అనిపిస్తుంది. వెంటనే చుట్టుపక్కలంతా వెతకాలి అని గద్ద అనుకుంటూ ఉండగానే అక్కడికి సింహం వస్తుంది. రావటంతోనే గద్దను చూస్తూ, ఇక్కడ నీకేం పని? మళ్ళీ చిన్నపిల్లలను చంపడానికి ఏమైనా పథకం వేశావా? వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే నా పంజా దెబ్బ రుచి చూపించాల్సి వస్తుంది అని సింహం గర్జించేసరికి సింహానికి భయపడ్డ గద్ద అక్కడి నుండి పారిపోతుంది. తరువాత సింహం కూడా వెళ్ళిపోతుంది. తమ తల్లిని తీసుకొస్తానని వెళ్లిన నక్క ఎంతసేపటికి రాకపోవడంతో మెల్లగా కోడి పిల్లలిద్దరూ చెట్టు చాటు నుండి బయటకొస్తారు. పాపం వాళ్ళకి ఆకలి బాధ మరీ ఎక్కువ అవడంతో మళ్లీ పెద్దగా ఏడవటం మొదలు పెడతారు. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక నెమలి కోడి పిల్లల ఏడుపుని వాళ్ళ దగ్గరికి వస్తుంది. అంత చిన్న పిల్లల్ని అడవిలో చూడటంతో నెమలికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయ్యో, వీళ్ళిద్దరూ ఈ రోజే పుట్టినట్టున్నారే, మరింత చిన్నపిల్లలు ఈ అడవిలోకి ఎలా వచ్చారు? పాపం తల్లి కోసం ఏడుస్తున్నట్లున్నారు. ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటున్న నెమలికి తన స్నేహితురాలు మధుమతి గుర్తుకొస్తుంది. అవును, వీళ్ళిద్దరినీ మధుమతి దగ్గరికి తీసుకువెళ్తే వీళ్ల బాధను తను అర్థం చేసుకుంటుంది అనుకున్న నెమలి కోడి పిల్లలిద్దరిని తీసుకుని తన స్నేహితురాలింటికి వస్తుంది. పిల్లలిద్దరిని చూసిన మధుమతి ఆశ్చర్యంగా, వీళ్ళెవరు మయూరి? ఇంత చిన్న పిల్లలు నీ దగ్గరికి ఎలా వచ్చారు అంటుంది మధుమతి. నేను అడవిలో వెళ్తూ ఉంటే పాపం వీళ్ళిద్దరూ ఒక చెట్టు కింద నిలబడి గొక్కపట్టి ఏడుస్తున్నారు మధు. వీళ్ళని చూస్తే నా మనసుకు చాలా బాధగా అనిపించింది. నాకు వెంటనే నువ్వు గుర్తుకొచ్చావు, అందుకే వీళ్ళని నీ దగ్గరికి తీసుకొచ్చాను. కానీ ఇందాకటి నుండి ఆపకుండా ఏడుస్తూనే ఉన్నారు. పాపం వీళ్ళ బాధ ఏంటో మరి అంటుంది మయూరి. వీళ్ళని చూస్తే ఈ రోజే పుట్టినట్టున్నారు. తల్లి రెక్కల కింద వెచ్చగా ముడుచుకొని పడుకోవాల్సిన వీళ్ళు ఇలా దిక్కు లేకుండా అడవిలో ఒంటరిగా ఉంటే ఏడవకుండా ఎలా ఉంటారు? ఇంతకు వీళ్ళు పుట్టినప్పటి నుండి ఏమైనా తిన్నారో లేదో, ముందు వీళ్ళకి తినటానికి ఏమైనా తెచ్చి పెడతానుండు అని మధుమతి కొన్ని గింజలు తెచ్చిపెట్టగానే పిల్లలిద్దరూ వాటిని గబగబా తినటం మొదలు పెడతారు. మరి కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉండటం చూసిన మధుమతి, చూసావా మయూరి, కడుపు నిండా గింజలు తిని నీళ్లు తాగటంతో వీళ్ళిద్దరూ ఎంత ప్రశాంతంగా చూస్తున్నారో. ఇంతకు ఈ పిల్లలు ఎక్కడి నుండి వచ్చారంటావు అంటుంది మధుమతి. అదే మధు, నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు వీళ్ళని ఏం చేద్దాం అంటుంది మయూరి. చెయ్యటానికి ఏముంది మయూరి, వీళ్ళ వివరాలు తెలిసే వరకు మన దగ్గరే ఉంటారులే. నువ్వు కావాలనుకుంటే మీ ఇంటికి తీసుకువెళ్ళు, లేకపోతే మా ఇంట్లోనే ఉండనివ్వు. ఎలాగో మనిద్దరికీ పిల్లలు లేరు కదా అంటుంది మధుమతి. కానీ వచ్చిన దగ్గర నుండి పిల్లలిద్దరూ మధుమతిని అంటి పెట్టుకుని ఉండటంతో, వీళ్లకు నీకు ఏదో సంబంధం ఉన్నట్లుంది మధు. నువ్వు గింజలు పెట్టగానే వెంటనే తినేశారు. అప్పటి నుండి నీ దగ్గర నుండి ఇంచు కూడా పక్కకు జరగట్లేరు. వీళ్ళని తీసుకొచ్చింది నేనైనా వీళ్ళకి నీ దగ్గరే బాగున్నట్లుంది. ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని నీ దగ్గరే ఉండనివ్వు అంటుంది మయూరి. దాంతో మధుమతి కూడా సరేనంటుంది. తరువాత మయూరి వెళ్ళిపోతుంది. మరి కాసేపటి తరువాత ఇంటికొస్తాడు మధుమతి భర్త ధనుంజయ్. భర్త రాగానే పిల్లల గురించి జరిగిన విషయం అంతా చెప్తుంది మధుమతి. వీళ్ళేదో పొరపాటున ఈ అడవిలోకి తప్పించుకొచ్చినట్లున్నారు మధు. కానీ వీళ్ళిద్దరు ఎంత అందంగా ఉన్నారో చూడు, మనకు కూడా ఇలాంటి బిడ్డలు ఎప్పుడు పుడతారో ఏంటో అంటాడు ధనుంజయ్. దాంతో అప్పటిదాకా సంతోషంగా ఉన్న మధుమతి ముఖం ఒక్కసారిగా దిగులుగా మారిపోతుంది. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. మయూరి ప్రతిరోజు వచ్చి పిల్లలతో కబుర్లు చెప్తూ ఉంటుంది. ఒకరోజు మయూరి వచ్చేసరికి మధుమతి ముఖం సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది. అది చూసిన మయూరి, ఏంటి మధు, ఎప్పుడూ లేనిది ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నావు అంటుంది మయూరి. విశేషమే ఉంది మయూరి, వీళ్ళిద్దరూ మా ఇంట్లో కాలు పెట్టిన వేళ విశేషం, నేను తల్లిని కాబోతున్నాను అంటుంది మధుమతి. ఇది నిజంగా శుభవార్తే మధు. నువ్వు మీ ఆయన ఈ రోజు కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. పోనీలే మధు, ఇంతకాలానికి మీ కల నెరవేరుతుంది అంటుంది మయూరి. ఇదంతా వీళ్ళు మా ఇంటికి వచ్చిన తర్వాతే జరుగుతుంది మయూరి. నిజంగా వీళ్ళు చాలా అదృష్ట జాతకులు అంటుంది మధుమతి. దాంతో మయూరి ఆలోచనలో పడుతుంది. అప్పటి నుండి మధుమతి ధనుంజయులిద్దరూ పిల్లలిద్దరిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఆ భార్యాభర్తలిద్దరూ అడవిలోకి వెళ్లి వస్తుండగా వాళ్ళకి ఒక కోడి పుంజు ఎదురుపడతాడు. అతన్ని చూడగానే మధుమతి సంతోషంగా, బాబాయ్ నువ్వా? ఏంటి బాబాయ్ నువ్వు ఇక్కడున్నావు అంటుంది మధుమతి. ఏమీ లేదమ్మా, మా రాధ వాళ్ళ ఊరు వెళ్లాలంటే ఈ అడవిలో నుండే కదా వెళ్ళాలి.
రాధ వాళ్ళింటికి వెళ్తున్నానమ్మా అంటాడు గోపాలం అని ఆ కోడిపుంజు. అలాగా, ఊళ్ళో అందరూ బాగున్నారా బాబాయ్ అంటుంది మధుమతి. అంటే నీకు ఈ విషయం తెలీదమ్మా అంటూ అంతకుముందు జరిగిన అన్ని విషయాలు చెప్తాడు గోపాలం. దాంతో మధుమతి ధనుంజయులిద్దరూ అవాక్కైపోతారు. ఏంటి బాబాయ్ నువ్వనేది? నువ్వు చెప్పేదంతా నిజమా అంటుంది మధు. అవునమ్మా, ఏదేమైనా నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకుని తప్పు చేశావమ్మా అంటూ వెళ్ళిపోతాడు గోపాలం. తరువాత ఆ భార్యాభర్తలిద్దరూ దిగులుగా ఇంటికొస్తారు. బాబాయ్ చెప్పినట్లు మనం చాలా పెద్ద తప్పు చేశామండి. మంచో చెడో మన మా ఊర్లోనే ఉండి మన సమస్యను పరిష్కరించుకోవాల్సింది అంటుంది మధుమతి. జరిగిందేదో జరిగిపోయింది మధు, ఇప్పుడేం చేద్దామంటావో అది చెప్పు అంటాడు ధనుంజయ్. దాంతో ఆలోచనలో పడుతుంది మధుమతి. మరుసటి రోజు ఎప్పట్లాగానే మధుమతి దగ్గరికి వస్తుంది మయూరి. ఆమె రాగానే మధుమతి మాట్లాడుతూ, నీతో ఒక విషయం చెప్పాలి మయూరి, మేం మా ఊరికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం అంటుంది మధుమతి. దాంతో మయూరి ఆశ్చర్యపోతూ, ఉన్నట్లుండి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి మధు, అసలేం జరిగింది అంటుంది మయూరి. నిన్న ఈ అడవిలో మా దూర బంధువు కనిపించాడు మయూరి అని గోపాలం కనిపించటం, తర్వాత గోపాలం తనతో మాట్లాడిన అన్ని విషయాలు చెప్తుంది మధుమతి. అలాగా పాపం, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మీ ఊరికి వెళ్లటమే మంచిది మధు. మరి పిల్లలిద్దరిని ఏం చేయాలనుకుంటున్నావు అంటుంది మయూరి. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో, అసలు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో ఇంతవరకు తెలియలేదు. అందుకే పిల్లలిద్దరినీ మాతో పాటు మా ఊరికి తీసుకువెళ్దామని అనుకుంటున్నాను అంటుంది మధుమతి. అది కాదు మధు, పిల్లలు ఈ అడవిలో కనిపించినప్పటి నుండి ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని చూసి మాట్లాడి వెళ్తున్నాను. నాకు తెలియకుండానే వాళ్ళతో అనుబంధం పెంచుకున్నాను. ఇప్పుడు అర్ధాంతరంగా వాళ్ళు కనిపించకుండా పోతే నేను తట్టుకోలేనని అనిపిస్తుంది. అందుకే నువ్వేమీ అనుకోనంటే పిల్లలిద్దరిలో ఒకరిని నాకు ఇచ్చేయి. ఎలాగూ నాకు పిల్లలు లేరు కాబట్టి వాడిని నా సొంత కొడుకులాగా పెంచుకుంటాను. ఏమంటావు మధు అంటుంది మయూరి. దాంతో మధుమతి కాసేపు ఆలోచించి, మేము ఈ అడవిలోకి వచ్చినప్పుడు ఏదారి లేక అనాథంలాగా వచ్చాం. అప్పుడు నువ్వే మాకు ఇల్లు చూపించి ఇందులో ఉండమన్నావు. తినటానికి తిండి పెట్టావు, బ్రతకటానికి ఒక దారి చూపించావు. మాకంత సహాయం చేసిన నీకు నేనేమీ చేయలేదని బాధపడుతూ ఉన్నాను. ఇప్పుడు నువ్వే నా సహాయాన్ని అడుగుతున్నావు. అసలు వాళ్ళను నా దగ్గరికి తీసుకొచ్చింది నువ్వే కదా మయూరి. తప్పకుండా నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకుంటాను మయూరి. కానీ పిల్లలిద్దరిలో ఒక్కరిని కాదు, ఇద్దరిని నీ దగ్గరే ఉంచుకో. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి పుట్టారు, కలిసే ఈ అడవిలోకి వచ్చారు. ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఒక్కరోజు కూడా ఉండలేదు. ఇప్పుడు మనం వాళ్ళని వేరు చేస్తే ఆ పసి మనసులు భరించలేవు. ఒకరి కోసం ఒకరు బెంగ పెట్టుకుని చచ్చిపోతారు. అందుకే మయూరి, వాళ్ళిద్దరినీ నువ్వే తీసుకో. వాళ్ళను వదిలేసి వెళ్లాలంటే నాకు కూడా భరించలేనంత బాధగా ఉంది. కానీ తప్పదు. ఎలాగూ నేను తల్లిని కాబోతున్నాను కదా, మరి కొద్ది రోజులైతే నాకు పిల్లలు పుడతారు. వాళ్ల గొడవలో పడ్డానంటే క్రమంగా వీళ్ళని మర్చిపోతాను అంటుంది మధుమతి. దాంతో మయూరి సంతోషంగా అందుకొప్పుకుంటుంది. మరుసటి రోజు పిల్లలిద్దరూ నిద్ర లేవకముందే మధుమతి ధనుంజయులు అడవిని విడిచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్లిపోయిన కాసేపటికి లేచిన పిల్లలిద్దరూ మయూరిని చూసి, ఆంటీ నువ్వా, ఇంత ఉదయమే మా ఇంటికి వచ్చావేంటి, మా అమ్మేదాంటీ అంటాడు కోడిపిల్లలో ఒకడైన చింటూ. దాంతో మయూరికి ఏం చెప్పాలో అర్థం కాక, మీ అమ్మా నాన్న పని మీద అడవిలోకి వెళ్లారు చింటూ. వాళ్ళు వచ్చే వరకు మీరిద్దరూ నా దగ్గరే అల్లరి చేయకుండా ఉండాలి, సరేనా అంటుంది మయూరి. దాంతో పిల్లలిద్దరూ మౌనంగా ఉండిపోతారు. కానీ ఆ రోజు సాయంత్రం కల్లా నెమలి కోడిపిల్లల్ని పెంచుకోవటానికి తీసుకున్నదని మిగతా నెమళ్లకు తెలుస్తుంది. దాంతో నెమళ్లన్నిటికీ పెద్దగా వ్యవహరించే తారన్న నెమలి మయూరి దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చారు అంటుంది మయూరి. నువ్వు చేసిందేమీ బాగాలేదు మయూరి. మన నెమళ్ల జాతికి ఒక గౌరవం ఉంది. అలాంటిది పోయి కోడిపిల్లల్ని పెంచుకోవటానికి తీసుకుంటావా? ఇందుకు మన వాళ్ళెవరూ ఒప్పుకోవటం లేదు. కావాలంటే మన వాళ్లలోనే నువ్వు పెంచుకోవటానికి తమ పిల్లల్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాని నువ్వు మాత్రం ఈ కోడిపిల్లల్ని పెంచుకోవటానికి వీల్లేదు అంటుంది తార. దాంతో మయూరి అవాక్కైపోతుంది. నాకు నచ్చిన వాళ్ళని పెంచుకోవద్దనటానికి వాళ్ళెవరండి? ఇన్ని రోజులు నేను పిల్లలు లేరని బాధపడుతూ ఉంటే అందరూ నన్ను చూసి ఎగతాళి చేశారు. ఇప్పుడేమో నేను పెంచుకోవటానికి వాళ్ళ పిల్లల్ని ఇస్తానని అంటున్నారు. నాకెవరూ అవసరం లేదండి, ఇకపైన వీళ్లే నా పిల్లలు అంటుంది మయూరి. నువ్వు నీకు నచ్చినట్లు ఉంటానంటే కుదరదు మయూరి. మా కట్టుబాట్లను ధిక్కరిస్తే నిన్ను ఈ అడవి నుండే వెలివేయాల్సి వస్తుంది అంటుంది తార. మీరు వెలివేసేదేంటండి? నేనే ఈ అడవిని వదిలేసి రేపు ఉదయమే ఈ అడవిని వదిలి వేరే అడవికి వెళ్ళిపోతాను. రేపు సూర్యోదయం అయ్యేసరికి నేను మీకు కనపడను, సరేనా అంటుంది మయూరి. పిల్లలిద్దరూ మయూరి మాట్లాడేది విని నివ్వెరపోతారు. మరోవైపు మధుమతి ధనుంజయులిద్దరూ రామకృష్ణ వాళ్ళ ఇంటికి వస్తారు. ఎందుకంటే మధుమతి రామకృష్ణకు స్వయాన తోడబుట్టిన చెల్లెలు. మరి మధుమతి మయూరి దగ్గర వదిలేసి వచ్చింది తమ పిల్లలని ముకుంద వాళ్ళకు తెలుస్తుందా? పిల్లల్ని తీసుకుని మయూరి అన్నట్లుగానే వేరే అడవికి వెళ్ళిపోతుందా? అసలు పిల్లలు మయూరిని తమ తల్లిగా ఒప్పుకుంటారా? చివరికి ఆ పిల్లలిద్దరూ ఎవరు సొంతం అవుతారు? ఈ స్టోరీ అంతా తెలియాలంటే పార్ట్ 3 చూడండి.